గడిచిన 10 ఏళ్లుగా పర్యాటక రంగంపై ప్రత్యేక విధానం లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే నూతన పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామని, వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నది కావచ్చు, కృష్ణా కావచ్చు, ఇతర రిజర్వాయర్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా టూరిజం డెవలప్మెంట్ కోసం వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మాకు లక్ష్యం కూడా ఏంటంటే వచ్చేటువంటి 5 సంవత్సరాల కాలంలో టోటల్గా 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించి తద్వారా సుమారుగా 3 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఆలోచిస్తాను. డెఫినెట్గా శాసనసభ సమావేశాలు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా అధికారులతో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా తీసుకెళ్ళి వారి నియోజకవర్గం ద్వారా ఉన్నటువంటి వాటిని కూడా సందర్శించి ఎక్కడ ఏం చేయగలదనే కింద వీళ్ళని తొందరలోనే వాటి కూడా ఓపెన్గా ఆన్లైన్ టెండర్స్ కూడా పిలిచే కార్యక్రమం చేసి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆ యొక్క ఇన్వెస్టర్స్ను ఆకర్షించే కార్యక్రమం చేసి అంతర్జాతీయ స్థాయిలో టూరిజం డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ కూడా చూపిస్తూ ఉన్నారు.